అన్నే కదా మా క్లీన్ చేసింది. ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇదిగో ఉన్నాయి కదా, ఈ జల్లెలకి అనేది ఇలా దుమ్ము అంటుకుంటుంది కాబట్టి క్లీన్ చేసుకొని మళ్ళీ అక్కడ సెట్ ఇప్పుడైతే బయట ఏసీ మిషన్లో క్లీన్ చేస్తున్నానండి. గాలి మిషన్తో కొడుతుంటే మెత్తటి దువ్వు అయితే అసలు ఎంత వస్తుందంటే అంత వస్తుంది. కానీ మీకు కనిపించట్లేదు నాకు, అంటే ఈ కెమెరాలో కనిపించట్లేదు. అక్కడ నేను చూస్తుంటే వస్తుంది. ఎన్నిసార్లు క్లీన్ చేసినా దుమ్ము అయితే వస్తూనే ఉంటుంది. చూసారా, ఈ జల్లెలు అయితే శుభ్రంగా మా అమ్మాయి క్లీన్ చేసింది. ఇప్పుడు ఈ జల్లెలు అక్కడైతే మా వారు సెట్ చేస్తాడండి. ఇప్పుడు లోపల ఏసీలో కూడా గాలి మిషన్తో గాలితో శుభ్రం చేస్తున్నాండి. ఎందుకంటే మెత్తటి దువ్వు అనేది అక్కడ అంటుకుపోద్ది. అదంతా క్లీన్ చేసిన తర్వాత అవి సెట్ చేసుకోవచ్చు. మాకు ఎంత క్లీన్ చేసినా దుమ్ము అనేది వస్తూనే ఉంటుందండి. ఇక్కడ ఈ దీంట్లో సౌండ్ ఎలా వస్తుందంటే డస్ట్ పట్టేప్పుడు ఒక రకమైన సౌండ్, బురుకు బురుకు అనే సౌండ్ వస్తుంటది. అసలు గాలి రాదు, కూలింగ్ రాదు. ఎప్పుడు దీన్ని క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఏసీ బిగించుకున్నంత ఈజీగా దీన్ని మెయింటైన్ చేయడం అట్టుంటది. మా వారికి ఏంటంటే ఇదనే కాదండి, ఇంట్లో కూలర్ ఉన్నప్పుడైనా మా వారే చేసేవాడు. ప్రతి ఒక్కదానికి ఇంకా మనకి ఏ పని చేయాలన్నా వర్కర్స్ని పిలవాలంటే తడిసిమోపుడు అవుతుంది. అందుకని మా వారు నేర్చుకున్నాడు కాబట్టి ఇంట్లో అదైనా చేసుకోగలుగుతున్నాం, కొంత అయినా ఖర్చు మిగిలించుకోగలుగుతాం. ఇది మన ఎంతో కొంత మనకి మనీ సేవ్ అవుతుంది కదండి. మనకు తెలిసిన పని మనం చేసుకోవడంలో తప్పలేదు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.